శవనుణ్ణి పులోమ భృగు మహర్షి చాలా ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆయనకి ఉపనయనం అయ్యాక తండ్రి దగ్గరే వేదాధ్యయనం చేసి ఆ తర్వాత తపస్సు చేసుకోవడానికి గాను వైదూర్య పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు శవనుడు. అక్కడ పయోష్ణి అనే ఓ సరస్సు తీరంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా తపస్సులో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కాలక్రమంలో ఆయన శరీరం చుట్టూ పుట్టలు ఏర్పడ్డాయి. ఆ పుట్టల మీద మళ్ళీ రకరకాల పూల లతలు తీగలు అల్లుకున్నాయి. దానివల్ల అక్కడ ఆయన ఉన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. అలా చాలా కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఓ రోజు వైవస్వత మనువు కొడుకైన శర్యాతి మహారాజు తన 4000 మంది భార్యలు పిల్లలతో కలిసి కాసేపు సరదాగా గడపడానికి పయోష్ణి నదీ తీరానికి వచ్చాడు. వారి సైనికులు అక్కడ గుడారాలు వేశారు. శర్యాతి ఆయన భార్యలు పిల్లలతో సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు. అలా ఉండగా రాజుగారి పిల్లల్లో ఒకరైన సుకన్య అనే ఓ అమ్మాయి ఇతర పిల్లలు కొంతమందితో కలిసి ఆడుకుంటూ ఈ చ్యవన మహర్షి తపస్సు చేసుకుంటున్న పుట్ట దగ్గరికి వస్తుంది. అప్పటికే మహర్షి మీద పుట్టల మీద వివిధ రకాల పూల తీగలు వ్యాపించి ఉండడం వల్ల లోపల పుట్ట ఉన్న సంగతి, దానిలో మహర్షి ఉన్న విషయం కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఉంది. కాబట్టి ఈ సుకన్య వాళ్ళకు కూడా అక్కడేముందో తెలీదు. ఆ ప్రదేశం నుంచి ఏదో కాంతి వస్తున్నట్లుగా గమనించి సుకన్య ఓ పొల్ల తీసుకుని ఆ కాంతి వస్తున్న చోట ఆ రంధ్రంలో పడుస్తుంది. అది మహర్షి కళ్ళలో గుచ్చుకొని ఆయన చూపు కోల్పోతారు. దాంతో శర్యాతి మహారాజు, ఆయన భార్యలు, పిల్లలు, సైన్యం అందరికీ మలమూత్రాలు నిరోధమైపోతాయి. విసర్జనం చేయలేక వారి పొట్టలు ఉబ్బిపోతాయి. అందరూ తీవ్రమైన భయాందోళనలకు గురవుతారు. ఏదో తీవ్రమైన పొరపాటు జరిగింది, కానీ అదేంటో తెలియక రాజు, మంత్రులు విచారిస్తూ ఉండగా సుకన్య తను ఏదో వెలుగు కనిపిస్తే అక్కడ పొడిచాను అని చెప్తుంది. వెంటనే శర్యాతి మహారాజు తన సైనికులతో అక్కడ లతలు, తెగులు అవన్నీ తీయించి ఆ పుట్టని జాగ్రత్తగా తవ్వించడంతో 2 కళ్ళ నుంచి రక్తం కారుతూ బక్క చిక్కిన శరీరంతో వృద్ధాప్యంలో ఉన్న శవన మహర్షి కనిపిస్తారు. మహర్షి పట్ల సుకన్య తెలియక చేసిన అపచారం వల్ల తనకు, తన పరివారానికి ఈ సమస్య వచ్చిందని గ్రహించిన శర్యాతి తన కుమార్తె చేసిన తప్పును క్షమించి తమకు మలమూత్ర బంధనం తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని మహర్షిని వేడుకుంటాడు. అప్పుడు చ్యవన మహర్షి తాను వృద్ధుడను అని, పైగా సుకన్య కారణంగా కళ్ళు కోల్పోయి అంధుడను అయ్యాను అని, తన నిత్య కర్మలు తాను చేసుకోలేను గనుక సుకన్యను తనకిచ్చి వివాహం చేయమని, ఆమె తనకు తోడుగా ఉంటుందని, అప్పుడే క్షమిస్తానని చెప్తారు. శర్యాతి మహారాజు సుకన్యను చ్యవన మహర్షికిచ్చి సంతోషంగా వివాహం చేసి మలమూత్ర నిర్బంధం నుండి విముక్తి పొంది ఆరోగ్యంగా, ఆనందంగా తన పరివారంతో తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. సుకన్య చ్యవనుల కాపురం మొదలైంది. ఆమె తన వృద్ధుడు, అంధుడు అయిన భర్తకి చాలా భక్తిగా సకల సేవలు చేస్తూ ఉంటుంది. కొంతకాలం గడిచిన తర్వాత ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి చ్యవనుడు ఆశ్రమంలో లేని సమయంలో దేవవైద్యులైన అశ్విని దేవతలు వచ్చి ఆమెతో, నువ్వు చూస్తే యవ్వనంలో ఉన్నావు, పైగా చాలా అందంగా ఉన్నావు, నీ భర్త ముసలివాడు, కనీసం నీ అందాన్ని చూసి ఆనందించలేని అంధుడు, నీకు తగిన భర్తని ఎంచుకో, ఎవరిని కోరుకున్నా సరే మేము తెచ్చిస్తామంటారు. దానికి సుకన్య చాలా బాధపడి, నేను నా భర్తని చాలా ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను. ఆయన అంధుడైనా, బలవంతుడు, ఆరోగ్యవంతుడు కాకపోయినా, వయస్సు మళ్ళిన వాడైనా సరే నా మనసు ఆయనే అందే లగ్నమై ఉంది. ఒక పతివ్రత స్త్రీతో మీ వంటి వారు మాట్లాడతగిన మాటలు కావు అని మందలిస్తుంది సుకన్య. నీకోసమే చెప్తాను, ఆలోచించి నిర్ణయం తీసుకో అని వెళ్ళిపోతారు అశ్వినులు. ఇంతలో మహర్షి వస్తారు. సుకన్య ఆయనకి జరిగిన విషయం చెప్తుంది. చ్యవన మహర్షి తన భార్య మంచితనానికి, పాతివ్రత్యానికి చాలా సంతోషపడి, దేవి,
అశ్విని దేవతలు మంచి చేయడానికి వచ్చారు. వాళ్ళని నిందించవలసిన పని లేదు. మరోసారి వారు వస్తే నవ యవ్వనుడైన పతిని తీసుకుని రండి అని చెప్పు అంటారు. ఆమె భర్త మాటల్లో ఆంతర్యం అర్థం కాకపోయినా ఆయన చెప్పారు కాబట్టి సరే అంటుంది. తర్వాత మళ్ళీ అశ్వినులు వస్తారు. ఏమా ఆలోచించుకున్నావా అని అడుగుతారు. దానికి ఆమె సరే నాకు నవ యవ్వనుడైన భర్తని తెస్తామన్నారు కదా, అలానే తీసుకుని రండి అంటుంది. సరే అని అశ్విని దేవతలు పయోష్ణి నది దగ్గరికి వెళ్తారు. అదే సమయానికి చ్యవన మహర్షి కూడా నది వద్దకు వెళ్తారు. అశ్వినులతో పాటు ఆయన కూడా పయోష్ణిలో మునుగుతారు. అలా మునిగిన ముగ్గురు రూపాలు మారి మంచి అందగాళ్ళైన ముగ్గురు యువకులుగా పైకి లేస్తారు. ముగ్గురు మళ్ళీ సుకన్య దగ్గరికి వెళ్తారు. సుకన్య తన భర్తను గుర్తించి ఆయన్నే తిరిగి వరిస్తుంది. అశ్వినులు వారిని ఆశీర్వదిస్తారు. తనకు తిరిగి యవ్వనాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు గాను కృతజ్ఞతగా చ్యవన మహర్షి అశ్విని దేవతలతో దేవవైద్యులారా, నాకు యవ్వనాన్ని ఇచ్చారు, మీకు కూడా ఏదో ఒక మేలు చేయాలనుంది. ఇప్పటి వరకు మీరు యజ్ఞాల్లో సోమపానం చేయలేదు కదా, నేను యజ్ఞంలో మిమ్మల్ని సోమపీఠులను చేస్తాను అంటారు. దేవతల్లో కూడా లెవెల్స్ ఉంటాయి. అప్పటికింకా అశ్విని దేవతలకు సోమరసాన్ని తాగే అర్హత రాలేదు. వారింకా ఆ లెవెల్కి చేరుకోలేదు అనుకోవాలి. వారిని సోమపానానికి అర్హులను చేయడానికి గాను చ్యవన మహర్షి శర్యాతి మహారాజుతో యజ్ఞం చేయించి దేవతలందరి సమక్షంలో అశ్వినులను కూడా పిలిచి అశ్వినులకు కూడా హవిస్సునిచ్చి సోమరసాన్ని అందిస్తారు. వాళ్ళకి సోమపానం చేసే అర్హత లేదు, వాళ్ళకెందుకు ఇస్తామని ఇంద్రుడు మహర్షిని కోపడతాడు. ఇద్దరికీ గొడవ జరుగుతుంది. ఇంద్రుడు కోపంతో చ్యవన మహర్షిపైకి తన వజ్రాయుధాన్ని విసరబోతాడు. చ్యవన మహర్షి ఏమైనా సామాన్యుడా? పుట్టుకతోనే మహా తపశ్శక్తి కలవారు. పుట్టక ముందే రాక్షసుడైన పులోముడిని చంపినవారు. కాబట్టి వజ్రాయుధాన్ని విసరబోయిన ఇంద్రుడి చేయి అలానే స్తంభించిపోతుంది. ఇంద్రుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. మహర్షి ఇంద్రుడిని చంపడానికి గాను ఆ యజ్ఞకొండం నుంచి ఓ మహా రాక్షసుని పుట్టిస్తారు. వాడి పేరు మధుడు. మహాబలంగాను భయంకరంగాను ఉన్నాడు. కదలిక లేకుండా స్తంభించిపోయి ఉన్న ఇంద్రుడి వైపే ఈ మధుడు వస్తుంటే ఇంద్రుడు భయంతో చ్యవన మహర్షిని శరణు వేడి క్షమించమని అడిగి, మీ తపశ్శక్తితో అశ్వినులకు సోమపాన అర్హత కల్పించారు, దానిని నేను అంగీకరిస్తున్నాను. ఇక నుంచి యజ్ఞాలలో వారికి కూడా సోమపాన అర్హత ఉంటుంది. నేను చేసిన ఈ అపరాధాన్ని మన్నించండి అని వేడుకుంటాడు. చ్యవన మహర్షి సంతోషిస్తారు. ఇంద్రుడు కూడా బాహుస్తంభనం తొలగి మామూలుగా అవుతాడు. మధుడు మరి నన్నేం చేయమంటారు, సృష్టించారు కదా అని మహర్షిని అడిగితే, వేట, జోదము, మద్యము మొదలైన వాటిని ఆశ్రయించి ఉండు అని వాడిని పంపేస్తారు మహర్షి. నవ యవ్వనుడైన చ్యవన మహర్షి భార్య సుకన్యతో హాయిగా కాపురం చేసి దధీచి, ప్రమతి, అప్రవాణుడు అనే ముగ్గురు కొడుకులు పుట్టిన తర్వాత చాలా కాలం గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహించి తర్వాత తీర్థయాత్రలకై వెళ్తారు.